చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు మారనున్నాయి. ఇక్కడి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చొరవతో ప్రభుత్వం ఈ బస్టాండ్ను ప్రభుత్వం ప్రజలు ప్రైవేట్ విధానం ద్వారా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసింది. ఈ విధానం ద్వారా ప్రస్తుత బస్టాండ్ దశాదిశ మారడమే కాక ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగానూ నిలవనుంది. ప్రస్తుతం ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు మాత్రమే కలిగి ఉండటంతో ప్రయాణికులు రద్దీతో ఏమాత్రం సరిపోవడం లేదు. దీనికి తోడు గత ప్రభుత్వంలో దాదాపు 13 సర్వీసులను అప్పటి ప్రజాప్రతినిధులు ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఎంతో ప్రాశస్త్యం ఉన్న డిపో మరియు బస్టాండ్లు వెలవెలపోయే పరిస్థితికి చేరింది. ఇది ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి డిపో పూర్వ వైభవానికి పూనుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల్లోనే నూతన సర్వీసులను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా ప్రస్తుతం బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. పీపీపీ విధానం ద్వారా బస్టాండ్ లో సుమారు 10 ప్లాట్ఫామ్ల ఏర్పాటుతో పాటు షాపింగ్ గదుల నిర్మాణం, ప్రయాణికులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో బుధవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో డిపో మేనేజర్ స్వామి మరియు సిబ్బందితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ కోణంలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇక్కడి నుంచి తరలించిన బస్సు సర్వీసులు త్వరలోనే తిరిగి పునరుద్ధరించేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఏదేమైనా పీపీపీ విధానంలో పలమనేరు బస్టాండ్ కు మహద్దశ రానుంది. వర్టికల్ ఎలివేషన్ కింద ప్లాట్ఫామ్లు పైన బిజినెస్ కాంప్లెక్స్ లాగా డెవలప్ చేసేలాగా సెలెక్ట్ చేయించింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి జస్ట్ ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేసినట్టే వచ్చింది 95. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చున్నారు సార్, అలినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇచ్చున్నారు సార్. అది మీతో ప్లస్ ఒకసారి ఆర్డీఓ చెప్పించమని అంటారు సార్. సాయంత్రం 4:30